మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి. 4 చేసే పాపం 4 ఉన్నాయి. ఫస్ట్ బి, నెక్స్ట్ డూ, థర్డ్ టెల్. దైవము 2 కానటువంటి ఒక్కటే. God is only one and not two. ప్రేమ స్వరూపులారా, ప్రపంచమంతైకుడును పరమాత్మ యొక్క ప్రతిస్వరూపమే. అష్టైశ్వర్య స్వరూపుడైనటువంటి భగవంతుడు అష్టశక్తులతో సృష్టినంతైకుడును వ్యాపించి ఉంటున్నాడు. మానవునికి ప్రధానమైనటువంటి జలము. ఈ జలమే మానవునికి ప్రాణము. ఈ భూమండలం నందు 3 భాగములు జలము నిండి ఉంటున్నది. కనుక మానవత్వాన్ని కాపాడేటువంటి జలమే. ఈ జలములకు ఉపనిషత్తులో జీవం అన్నారు. కనుకనే జలస్వరూపుడైనటువంటి వాడు మొట్టమొదటి పరమాత్మ స్వరూపుడు అనేటువంటి బ్యాలెన్స్ ను కాపాడినప్పుడే మానవత్వము ధన్యమవుతుంది. మానవునికి నాలెడ్జి బ్యాలెన్స్ ఎంత అవసరమో, ప్రకృతికి ఎకలాజికల్ బ్యాలెన్స్ చాలా అవసరము. ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ పూర్తి పోయింది. ఇంతే కాదు, సముద్రమునందు ఉన్నటువంటి యొక్క ప్రాణుల యొక్క దీన్ని కూడా కొన్ని కోట్ల దినానికి హతమారుస్తున్నారు. ఇది ఈనాడు సైన్స్ తెచ్చిపెట్టుకున్నటువంటి పెద్ద ప్రమాణం. కనుకనే సైన్స్ డెవలప్ కావాల్సిందే. కానీ జగత్తుకు ఉపకారం కలిపేటువంటి సైన్స్ కావాలి, ప్రజలకు అనుకూలమైనటువంటి సైన్స్ కావాలి. ఈనాడు అనుకూలమయ్యేటువంటి యొక్క ఇది మనం ప్రయత్నం చేయటం లేదు. ప్రతి పని ఎందుకు స్వార్థము స్వార్థము స్వార్థము. ప్రపంచం ఈ యొక్క భవిష్యత్తు జీవితం ఏమిటి, సమాజం యొక్క క్షేమం ఏమిటి, ఇవి ఏమాత్రం కూడా యోచించటం లేదు. రెండవది అగ్ని. ఈ అగ్ని ప్రతి మానవుని యొక్క ఉదరమునందు కూడాను జఠరాగ్నిగా మండుతుంటుండాలి. ఈ జఠరాగ్నియే లేకుండా మానవుడు భుజించినటువంటి ఆహారము జీర్ణింపజేసి దాని రసస్వరూపాన్ని సర్వాంగమునకు పంపేటువంటి అవకాశమే ఉండదు. ఈ 7 ధాతువులు కూడాను ఈ అగ్ని ద్వారానే ఏర్పడుతున్నాయి. మానవుని ఉన్నటువంటి రక్తము, కండలములు, ఎముకలు, నాళములు అన్ని కూడాను ఈ యొక్క రసస్వరూపమైనటువంటివి. కనుకనే భగవంతుని అంగీరసాయ నమః అన్నాడు. ప్రతి అంగమునందు కూడా రసస్వరూపుడుగా ఉండటం చేత అతనికి అంగీరసుడు అని పేరు. ఈ అంగీరసుడు అగ్నిస్వరూపుడు. విద్యార్థులారా, మనం ఎట్టి మంట వేస్తున్నామో అట్టి పొగ వస్తుంది. ఎట్టి పొగ వస్తుందో అట్టి మేఘం కలుగుతుంది. ఎట్టి మేఘమో అట్టి వర్షము, ఎట్టి వర్షమో అట్టి పంట, ఎట్టి పంటనో అట్టి వంట. కాబట్టి మనం వేసేటువంటి మంట మంచి మంటగా వేస్తాం. మూడవది భూమి. ఈ భూమి అందే సమస్త సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. మానవునికి కావలసినటువంటి ఆహార సదుపాయములన్నీ కూడా భూమి నుండి ఆవిర్భవిస్తున్నవి. కనుక ఈ భూమి మానవునికి సరైన యొక్క ఆనందాన్ని అందించేటువంటి యొక్క స్వరూపం కనుకనే భూమి కూడాను భగవత్ స్వరూపమే. భూమి యందు ఉన్నటువంటి సమస్త శక్తులు కూడాను తాను అపహరిస్తున్నాడు. కనుకనే ఈ యొక్క భూమి యొక్క బ్యాలెన్స్ కూడాను తగ్గిపోతుంటున్నది. ఆయిల్ తీసేస్తున్నారు, పెట్రోల్ తీసేస్తున్నారు, ఇంకా ఐరన్ తీసేస్తున్నారు. ఇంత మాత్రమే కాదు, ఇంకా అనేక రకమైనటువంటి యొక్క భూమి యొక్క వనరులన్నీ కూడాను అపహరిస్తున్నారు. కనుకనే ఎక్కడ చూసినా కానీ భూకంపములు, అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములు, ఈ సముద్రం ఉప్పొంగపోవటాలు ఇట్లాది ప్రమాదం చేతనే మానవత్వం క్షీణించిపోతుండాలి. కాన ఈనాటి మానవుడు ఈ బ్యాలెన్స్ను కాపాడుతూ రావాలి. ఇంకా నాలుగవది వాయువు. ఈ వాయువు ప్రాణమునకు అత్యంత మిత్రస్వరూపమైనది.
ప్రతి మానవుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేతనే ఈ గాలిని మనం అనుభవిస్తున్నాం. సో హం, ఈ తీసుకునే సమయంలో సో హం, ఈ రెండింటి ఎందే మానవత్వం ఇమిడి ఉంటున్నది. దీనినే పోతన చెప్పాడు. పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, పలికించెడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర్మగునట. నే వాడు, ఈ రెండు పదాలని అక్కడ ఇమిడ్చాడు. పలికించెడి వాడు, పలికెడిది నేను, వాడు నేను. వాడు అనేటువంటి పదములకు సంస్కృతంలో సహా అన్నారు, నేను అనేటువంటి పదములకు సంస్కృతంలో అహం అన్నాడు. కనుక సహా అహం సోహం రెండుగా మారిపోయింది. వాడు నేనే అనేటువంటి యొక్క సత్యాన్ని మనకు నిరూపిస్తూ వచ్చింది. కనుకనే వాయుతత్వం ఏం బోధిస్తుంది? నేను వాడే, నేను వాడే, నేను వాడే. ఎవడు? నేనే దేవము. కనుక ఈ వాయువు ఇట్టి పరమ పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. ఈ వాయువు మన యందు ఒక్క దినమునకు 21,600 పర్యాయము సంచరిస్తూ ఉండాలి. ఈ యొక్క వాయు స్వరూపమే మన యందు లేకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. కనుక 4వ స్వరూపమైనటువంటి భగవంతుడు వాయువే. అష్టైశ్వర్య స్వరూపుడైనటువంటి యొక్క భగవంతుని యొక్క సృష్టియే అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈనాటి మానవుడు ఈ పంచభూతములను సక్రమమైన మార్గములో వినియోగించుకోవటం పోయింది. కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు గురి అయిపోతున్నాడు. ఇక వాడి శ్రవణము, వాడి వినికిడి ఏమిటుండాలి? పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే వీరు సిద్ధమౌదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవులా. చెడ్డ మాటలు వినాలనుకుంటే 2 చెవులు చాలా శ్రద్ధగా చేరిపోతుంటాయి. అక్కడ అన్ని విధాలు కూడా ఐకమత్యం చేరుతుంటాయి. ఇంత ఐకమత్యంగా కలిసి ఉంటాయి. కానీ మంచి మాటలు వినాలంటే ఈ చెవు ఇటువైపున, ఆ చెవు అటువైపున వెళుతుంది. కనుకనే ఈ యొక్క చెవులు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించి కేవలం దుర్మార్గంలో ప్రవేశించడం చేత వాని యొక్క మనస్సంతా కూడాను మాలిన్యంగా మారిపోతుండాలి. మనం పీల్చే గాలి చూస్తామంటే మలినంగా ఉంటుండాలి, కల్మషమైనటువంటి యొక్క గాలిగా ఉంటుండాలి. వాతావరణం అంతా కూడాను మలినంగా మారిపోయింది. మలినమైనటువంటి గాలి వల్ల మలినమైన భావాలే మనలో ఆవిర్భవిస్తున్నాయి. మనం తినే పదార్థాలు కూడాను మలినంగా మారిపోతున్నాయి. కనుకనే మన కష్టములకు, మన దుఃఖములకు, మన విచారములకు కారణం ఏమని చక్కగా మనం విచారణ చేస్తే ఈ పంచభూతములను మనం దుర్వినియోగం చేయటం వల్లనే ఈ సమస్త దుఃఖములకు మూల కారణం. కనుక మంచిని చూడు, మంచిని విను, మంచిని మాట్లాడు, మంచిని తలచు, మంచిగా ఉండు. 5వది ఆకాశము. ఆకాశము ఈ పంచభూతములకు అవకాశంగా కల్పించేటువంటిది. పంచభూతములు ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటివి. ఆకాశము శబ్ద స్వరూపము, శబ్దము బ్రహ్మస్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ. ఈ 8 అక్షరములందు, ఈ 8 శక్తులు ఎందుకు మొట్టమొదటిది శబ్ద బ్రహ్మమయ్యి. సర్వత్రా వ్యాపించినటువంటిది శబ్దమే. ఆకాశం ఎక్కడున్నదంటే పైన ఉన్నదని చూపిస్తున్నాము. కాదు కాదు, ఆకాశం ఇది ఆకాశమే, ఇది ఆకాశమే, ఇది ఆకాశమే. శబ్దం ఎక్కడుందో అదంతా ఆకాశమే. కనుక సర్వ అవకాశములను కూడా చేర్చుకునేటువంటిది ఆకాశం. కనుక సర్వత్రా ఉన్నది ఆకాశమే. సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు. సూర్యుడు సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది. కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది. కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు. ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది. తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు. మంచి వర్షంగా, ప్రేమ వర్షంగా కురుస్తున్నాడు. ఈ ప్రేమ వర్షమే గంగా జలంగా మారుతుండాలి. కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి. అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది. ఈ సద్గుణములు అనేటువంటి ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది. కురిసే వర్షం ప్రేమ వర్షము. ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్, ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది. ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి
అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది. కనుక మనము చేసే Make it a river of bliss. మన ప్రయత్నములంతా కూడాను పవిత్రమైన ప్రయత్నం కావాలి. నిరంతరం కూడాను దైవనామమే చింతిస్తుంటే గాలి అంతా కూడాను పరిశుద్ధమైపోతుంది. ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి. ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి. ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది. ఇది ఎట్ట వస్తున్నది మన దగ్గరికి? radio here. ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుంది. అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి. మంచి తరంగములు, మంచి శబ్దాన్ని అభివృద్ధి పరచు. దాంట్లో మంచి గాలి వస్తుంది. మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం. ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం. ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది. గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు. కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు, ఎంతో దూరంగా ఉంటున్నాయి. గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు. ఎలా వస్తుంది? ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది. దీనికంతా మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే. తిండి లోపల పొల్యూషన్, త్రాగే నీటిలో పొల్యూషన్, పీల్చే గాలిలో పొల్యూషన్, ఏ యొక్క అంశం చూసినా గానీ పంచభూతములంతా కూడాను పొల్యూషన్. కారణం ఏమిటి? మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే. మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదు. అన్ని చెడ్డ భావాలే, అన్ని చెడ్డ నడతలే, అన్ని చెడ్డ చేష్టలే, ఇలాంటివంతా ఉంటున్నాయి. మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి. అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర. వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని. పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది. కనుక ఈ పొల్యూషన్ కంతా మూల కారణం మన ప్రవర్తనే. ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి. మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది. ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు. చెడ్డవి దాంట్లో లేనే లేదు. తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి. జలం ఉంటుండాలి. గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు. రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంది. బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తున్నాయి. ఎల్లో బాటిల్ లో వేస్తే ఎల్లోగా కనిపిస్తున్నాయి. ఆ జలం ఎల్లోనా? ఆ జలం శుద్ధమా? ఆ జలం రెడ్డా? అన్ని పరిశుద్ధమైనటువంటివి. బాటిల్ రంగులు ఉంటున్నాయి. కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్, దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది. బాడీ దోషం కాదు, వేసిన దోషం. దుర్భావములు దాన్ని పోస్తున్నాం, దురభ్యాసములు పోస్తున్నాము, దుస్సంగాన్ని చేరుస్తున్నాం, చర్యలు నడుపుతున్నాం. కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి. కలియుగం చాలా సులభమైనటువంటిదే, కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే. కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపో మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి. ఈనాటి విద్యార్థులందరూ కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి. భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకొని దానికి సార్థకం చేసుకోవాలి. ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు భజనలు ఎందుకోసం చేస్తున్నాం? చక్కగా విచారణ చేయండి. ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం. ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి. ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్టభావాలంతా భస్మం చేస్తుండాలి. కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన. चांद और सूरज तुमने बनाए, नदियां सागर तुमने बनाए, नदियां सागर तुमने बनाए, ब्रह्मांड नायका बाबा, परतीपुरीश्वर बाबा।